12 లక్షలు నాకు ఓన్లీ ఫర్టిలైజరు, పెస్టిసైడ్స్‌కి అయినాయి. 4 లక్షలు కూలీలయినాయి. కలుపు కూలీలు. కూలీలనుకో, తర్వాత ఎరువు పెట్టిన కూలీలనుకో, అట్లా కూలీలు 4 లక్షలయింది. అట్లా 16 లక్షలయింది. ఒక 26, 27 లక్షలు అమ్మినా ఈసారి. కాకుంటే ఇంకా కొంచెం క్రాప్ ఎక్కువొచ్చింటే ఎక్కువ అమ్మేవాడిని. క్రాప్ అయినా ఒక ఎకరాకి ఒక 2 లక్షల లెక్క మీద మిలిగిందిప్పుడు. యావరేజ్‌లో మాకు. ఎకరాకి ఓ 2 లక్షలు, 1,50,000 నుంచి 2 లక్షలు ఖచ్చితంగా మిగులుతది. అది క్రాప్ వస్తే. క్రాప్ రాకపోతే తగ్గొచ్చు. కానీ వేరే ఏ క్రాప్ వేసినా నీకు 50,000 కన్నా ఎక్కువ మిగలదు. కాబట్టి అన్నిటితో పోల్చుకుంటే ఇది బెటర్. కాకుంటే శ్రద్ధ మీద చేసుకోవాలి. చేసుకోలేదంటే ఉన్నది కూడా పోతుంది. దీని పరిస్థితి అది. చాలా మెయింటెనెన్స్ ఉంటుంది. దాన్ని మన చిన్న పిల్లల్ని ఎలా చూసుకుంటామో అలా చూసుకోవాలి. ఇంకోటి ఇది సస్యరక్షణ చర్యలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. 2-3 డేస్కి ఒకసారి ఖచ్చితంగా స్ప్రే ఉంటుంది. మనం ఉదయం సాయంత్రం చెట్టు చూసుకోవాలి. చూసుకుంటే అది ఏమొస్తుంది, ఏం కొట్టాలి అనేది మరుసటి రోజు ఎమ్మడే కొట్టాలి. లేట్ చేస్తే అది పనిచేయదు. వేరే పంటలకి దీనికి చాలా తేడా. కాబట్టి దీన్ని జాగ్రత్త చూసుకుంటే బాగానే ఉంటుంది. ఇంకోటి వర్మి కాంపోస్టు, ఎరువు మేము కింద ఫర్టిగేషన్ ఇస్తుంటాం కాబట్టి ఎంత బలం పెడితే అంత కాయ సైజ్ వస్తుంది. దీని మెయింటెనెన్స్ని బట్టి ఇది వస్తుంటుంది. అంతేగాని మనం ఊరికి ఏ సీడ్స్ పెడతామంటే రాదు ఇది పంట. అన్ని పంటలతో లాగా కాదు. అదే ఫామ్ ఆయిల్ చెప్పు, నీవు వేసి ఎక్కడున్నా నడుస్తుంది. కాబట్టి దీన్ని కొంచెం కేర్ఫుల్గానే చూసుకోవాలి. అదే రకంగా నేను చూసుకుంటున్నా. ఇప్పటికైతే మంచిగానే క్రాప్ ఉంది. ఇంకా ఈసారి ఇంకా ఎక్కువ వచ్చేది 40 టన్నుల కన్నా ఎక్కువ దాటాలి. కానీ ఈసారి కొంచెం వాతావరణం అనుకూలించక ఇంకా తగ్గింది. యాక్చువల్గా అయితే 60 టన్నులు రావాలి ఈసారి నాకు. నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా 70 టన్నులు పండించాలనే కాన్సెప్ట్తోనే పనిచేస్తున్నా నేను. మరి ఎంతవరకు వస్తాయనేది చూద్దాం. నెక్స్ట్ ఆలోచన. వ్యాపారస్తులు వచ్చి అడిగితే కూడా ఇవ్వట్లేదు నేను. వాళ్ళు ఇచ్చినా మన దాంట్లోకెళ్ళి లాభం తినాలి, కానీ వాళ్ళు చేతి నుంచి తీసుకొచ్చారు కదా. అదే రిస్క్ ఏదో మనం తీసుకుందాం. నేనేదో కర్ణాటకకి వెళ్ళి గ్రేడింగ్ చేసే వాళ్ళని తోలుకొచ్చి ఇక్కడ మా లేబర్ని పెట్టించి తెంపించి గ్రేడింగ్ చేపించి బండ్లు పెట్టి నేనే పంపిస్తున్నా డైరెక్ట్. అక్కడ ఫ్రూట్ మార్కెట్ అమ్ముతున్నాను ఇప్పటి వరకు. సరే ఇంకా నెక్స్ట్ ఇయర్ కొంచెం నెట్ వేసి కాయ ఇంకా మంచి సైజ్ వచ్చి బాగా నీట్గా ఉంటే బెంగళూరుకి పంపాలనే ఆలోచనలో ఉన్నా. ఆ బెంగళూరుకి పంపిస్తే మనము ఎక్స్పోర్ట్ క్వాలిటీ అయితే కొంచెం రేట్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఈసారి ట్రై చేయాలని చూస్తున్నా. అది కూడా చేయాలి. ఈసారి చేస్తా. ఇప్పుడు అన్నిటికన్నా నంబర్ 1 అంటే పామ్ ఆయిల్. పామ్ ఆయిల్ రిస్క్ తక్కువ, పంట ఎక్కువ. నీకు స్ప్రే ఒక 3 years వరకు 1 monthly ఒకసారి స్ప్రే చేస్తే సరిపోతుంది. తర్వాత ఇంక స్ప్రే అవసరం లేదు. నువ్వు వాటర్ పెట్టుకుంటే చాలు. అది నెలకి ₹1,00,000 ఈజీగా ఒక్క ఎకరం మీద కూడా పండించచ్చు. ఒక్క 2 సంవత్సరాలు ఉంటాయి. అటువంటిది అది క్రాపు. కాబట్టి అన్నిటికన్నా ఇప్పుడు పరిస్థితి పామ్ ఆయిల్. నెక్స్ట్ వచ్చి దానిమ్మ. డ్రాగన్ ఫ్రూట్ అంటే పోయినసారి వరకు బాగుంది. ఈసారి పరిస్థితి బాగాలేదు దాన్ని. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. దాన్ని నేను సజెషన్ చేయను ఎవరికి కూడా. ఈ దానిమ్మ అయితే కష్టపడి చేసుకుంటామంటే బాగుంది, చేసుకోవచ్చు. దాని సజెషన్ ఎవరైనా అడిగినా నేను చెప్పగలను. ఎలా చేయాలి, ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఏం మందులు కొట్టాలి అన్నీ చెప్పగలను.